ఏపీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మౌలానా ముస్తక్ అహ్మద్ కు నంద్యాలలో ఘన స్వాగతం లభించింది. నూనెపల్లి నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మైనార్టీల తరపున పోరాటం చేయడంలో తాను ముందుంటానని మౌలానా ముస్తక్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో మైనార్టీలపై ఎక్కడ దాడులు జరిగినా భయపడకుండా పోరాడానని గుర్తు చేశారు. గతంలో బీజేపీతో పొత్తంటే భయపడేవారని, కానీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు వస్తేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మైనార్టీలంతా కూటమికి మద్దతు ఇచ్చారంటున్న మౌలానా ముస్తక్ అహ్మద్ తో మా ప్రతినిధి నూర్ బాషా ఫేస్ టు ఫేస్. మాతో పాటు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత నంద్యాలకు మొదటిసారిగా విచ్చేసి ఒకవైపు కార్యకర్తలు మరోవైపు అభిమానులు కోలాహలంగా భారీ ర్యాలీ ఎత్తున నంద్యాల కార్యాలయం చేరుకున్నారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ మౌలానా. ప్రస్తుతం మాతో పాటు ముస్తక్ మౌలానా ఉన్నారు. అయితే గతంలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా వారి విధానాలకు కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ముస్తక్ మౌలానా. ప్రస్తుతం అయితే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొనసాగుతున్నారు అన్న ప్రధానమంత్రి చూసినట్టయితే గతంలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వారు చేసే విధానాలు ముస్లింలకు ఏదో చేయాలంటే తపనతోటి మీరు అనే కార్యక్రమం చేశారు. సో నేడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఒకసారిగా మున్సిపల్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొనసాగుతారు. సో ఇలా చెప్తారు, ఏం చెప్తారు? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకు స్థాపించింది, ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది? ఎన్టీ రామారావు గారు మైనార్టీల్లో పేదరికం ఎక్కువగా ఉంటుంది, ఆదుకోవాలంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఆ కార్పొరేషన్ లో నిధులు మనం పెట్టాలి, తద్వారా వాళ్ళని ఆదుకోవచ్చు అని భావించి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్వీర్యం చేశారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. అదే కాదు, అన్ని వ్యవస్థల్ని పాడు చేసేసారు. మళ్ళీ దేవుని దయ వల్ల మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నాకు నారా చంద్రబాబు గారు చైర్మన్ గా స్టేట్ నియమించారు. తప్పకుండా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను, ప్రోగ్రామ్స్ చేశాను, మైనార్టీలతో దగ్గరగా ఉన్నాను, వాళ్ళు కూడా నాకు దగ్గరగా ఉన్నారు. ఒక రిపోర్ట్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన పరిస్థితి ఇలా ఉంది, ఇలా చేస్తే బాగుంటది అని మన మిత్రులు ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే కూడా అది కూడా సేకరించి నారా చంద్రబాబు గారికి ఇవ్వడం జరుగుతుంది. జాతీయ కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ పెట్టారంటే ఎంత పెద్ద గొప్ప నాయకుడు, ప్రజలకి అందుబాటులో ఉండేలా ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు జాతీయ కార్యాలయంలో. ఎంత పెద్ద గొప్ప నాయకుడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యేలకు కూడా మీకు బాగా తెలుసు అపాయింట్మెంట్ లేదు. ఇక్కడ సామాన్య కార్యకర్తలకు కూడా డోర్ ఓపెన్ చేశారు. ఎవరైనా ఏ అప్లికేషన్ అయినా నాకు ఇటువంటి అన్యాయం జరిగింది, నేను ఇలా పోయానంటే పార్టీ జాతీయ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం వెంటనే స్పందిస్తుంది. ప్రియతమ మన ముఖ్యమంత్రి వర్యులు వెంటనే స్పందిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా యువ నాయకులు నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ ఇంకా వేగంగా స్పందిస్తున్నారు, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఖజానా మొత్తం ఖాళీ అయింది, అయితే రాష్ట్రం మొత్తం దివాలా చేసిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో ఓటేసి గెలిపించినటువంటి పార్టీ ప్రభుత్వం కూడా ప్రజలకు అదే విధంగా సేవ చేసేందుకు ముందు ఉంటామని తను కూడా మైనార్టీ శాఖ నుంచి కూడా ముస్లిం మైనార్టీలను కూడా అభివృద్ధి చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కూడా తెలియజేస్తాను.